హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాపిక్స్ వర్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నోబెల్ ప్రైజెస్ 2020కి సంబంధించి ముఖ్యమైన జీకే బిట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కావున మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. లెట్స్ గో ఫర్ ద టాపిక్. ఫస్ట్ క్వశ్చన్: మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతులు ఏ సంవత్సరం నుంచి ఇవ్వడం ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ 1901 సంవత్సరం. సో 1901 సంవత్సరం నుంచి నోబెల్ ప్రైజెస్ అనమాట ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరి జ్ఞాపకార్థంగా ఈ నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నారు అంటే డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ గారి జ్ఞాపకార్థంగా ఈ నోబెల్ ప్రైజెస్ 1901 సంవత్సరం నుంచి ఇస్తున్నారు. ఏ తేదీన ఇస్తున్నారంటే డిసెంబర్ 10వ తేదీన. ఎందుకు డిసెంబర్ 10వ తేదీన ఇస్తున్నారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు 1896 డిసెంబర్ 10వ తేదీన చనిపోవడం జరిగింది. సో అతని యొక్క వర్ధంతి కారణంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ఈ నోబెల్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: ప్రస్తుతం ఎన్ని రంగాల్లో నోబెల్ బహుమతి ఇస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ 6 రంగాల్లో. సో అవి ఏవేవి అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, లిటరేచర్, పీస్ మరియు ఆర్థిక శాస్త్రం. సో ఆర్థిక శాస్త్రంతో కలిపి 6 రంగాల్లో ఈ నోబెల్ బహుమతులు అనమాట ఇస్తున్నారు. 1969 సంవత్సరం నుంచి ఆర్థిక రంగాన్ని అనమాట యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: మొట్టమొదటిసారిగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి వారెవరు? కరెక్ట్ ఆన్సర్ రాగ్నర్ ప్రిస్ మరియు జాన్ టెన్బెర్గన్. సో కరెక్ట్ ఆన్సర్ రాగ్నర్ ప్రిస్ మరియు జాన్ టెన్బెర్గన్. సో ఆప్షన్ చూసినట్లయితే ఏ ఆప్షన్ రాంట్జెన్. ఇతను 1901 సంవత్సరంలో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి పొందనమాట. మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి అనమాట ఫిజిక్స్లో. ఆప్షన్ సి వాన్ టాప్. ఇతను కెమిస్ట్రీలో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి 1901 సంవత్సరంలో. ఆప్షన్ డి వోన్ బెహరింగ్. ఇతను మెడిసిన్లో మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్: 2020 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు? సో 2020 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారనమాట. ఎందుకు ప్రకటించారు అంటే ప్రపంచంలో వివిధ దేశాల్లో ఆకలితో అలమటిస్తున్న అనేక మంది పేద ప్రజల ఆకలి సమస్యలు తీర్చడానికి గాను, విశిష్ట సేవలకు గాను, సంక్షోభ ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు గాను ఈ WFPకి అంటే ప్రపంచ ఆరోగ్య కార్యక్రమానికి 2020 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్: 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఎవరికి ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ లూయిస్ గ్లక్. ఈ లూయిస్ గ్లక్ ఎవరు? అమెరికా యొక్క కవయిత్రి అనమాట. సో అమెరికా కవయిత్రి అయినటువంటి లూయిస్ గ్లక్ 2020 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. ఈమె రాసినటువంటి ఫస్ట్ కవిత ఏంటంటే కవిత సంపుటి ఫస్ట్ బార్న్. ఇది ఎప్పుడు రాశారంటే 1968 సంవత్సరంలో ఫస్ట్ బార్న్ అనే ఒక కవిత సంపుటిని ఈమె రాశారు. ఈమె రాసినటువంటి కవితల్లో ప్రముఖమైనవి ఏంటంటే అవర్నో, డిసెండింగ్ ఫిగర్, ద ట్రైన్ దట్ అరారత్. ఇవన్నమాట ప్రముఖమైనటువంటి కవిత సంకలనాలు. నెక్స్ట్ 2020 సంవత్సరానికి గాను మెడిసిన్ లేదా ఫిజియాలజీలో నోబెల్ బహుమతిని ఎవరికి ప్రకటించారు? సో మెడిసిన్లో 2020 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ఎవరికి ప్రకటించారు? ఆప్షన్ చూసినట్లయితే ఏ హర్వీ జే ఆల్టర్, బి మైకిల్ హౌటన్, సి చార్లెస్ రైస్, డి ఆల్. ఆన్సర్ డి ఆల్. వీళ్ళు ముగ్గురికి కూడా మెడిసిన్లో నోబెల్ బహుమతిని ప్రకటించారు. వీళ్ళకి ఎందుకు ప్రకటించారంటే కాలేయ సంబంధిత వ్యాధులకు, కాలేయ క్యాన్సర్లకు కారణమైనటువంటి హెపటైటిస్ సి అనే వైరస్ని కనిపెట్టినందుకు గాను వీళ్ళు ముగ్గురికి నోబెల్ బహుమతిని అనమాట ప్రకటించడం జరిగిందనమాట. ఇందులో హార్వీ జే ఆల్టర్, చార్లెస్ రైస్ అనేవారు అనమాట అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు. మైకిల్ హౌటన్ అనే అతను యూకేకి చెందినటువంటి శాస్త్రవేత్తలు అనమాట. వీరి కృషి ఫలితంగానే హెపటైటిస్ సికి ప్రస్తుతం మెడిసిన్ రావడం జరిగింది.
ఈ వ్యాధి నుండి అనేక మంది ప్రజలు ప్రాణాలతో బయటపడగలుగుతున్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 2020 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి ప్రకటించారు? ఆప్షన్ ఏ రోజర్ పెన్రోజ్, బి రైన్హార్డ్ గెంజెల్, సి ఆండ్రియా గేజ్, డి ఆల్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆల్. సో వీరికి ఎందుకు ఈ నోబెల్ ప్రైజ్ ప్రకటించారంటే విశ్వంలో ఉండే కంటికి కనిపించినటువంటి శక్తివంతమైన అదృశ్య ప్రాంతాలను కృష్ణ బల్వాలు అంటే బ్లాక్ హోల్స్ అంటారనమాట. ఈ బ్లాక్ హోల్స్ ఏం చేస్తాయంటే తన చుట్టూ ఉన్నటువంటి వస్తువులను తనలోకి ఆకర్షిస్తున్నాయన్నమాట. ఆకర్షించే శక్తి కలిగినటువంటి ఈ ఈ కృష్ణ బిలవాలు అనమాట. ఈ కృష్ణ బిలవాల యొక్క ఉనికిని కనుగొన్నందుకు గాను యూకేకి చెందినటువంటి రోజర్ పెన్రోజ్ మరియు జర్మనీకి చెందినటువంటి రైన్హార్డ్ గెంజెల్ మరియు అమెరికాకు చెందినటువంటి ఆండ్రియా గేజ్లకు ఈ ఫిజిక్స్లో నోబెల్ బహుమతిని అనమాట ప్రకటించడం జరిగిందనమాట. ఇందులో 50% అనమాట అమౌంట్ రోజర్ పెన్రోజ్కి, మిగతా 50% రైన్హార్డ్ గెంజెల్ మరియు ఆండ్రియా గేజ్లకి ఇవ్వనున్నారనమాట. రోజర్ పెన్రోజ్ అతను అనమాట ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని ఈ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయని నిరూపించడం జరిగింది. రైన్హార్డ్ గెంజెల్ మరియు ఆండ్రియా గేజ్లు అనే వాళ్ళు పాలపొంతలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ గురించి పరిశోధన చేసినందుకు గాను ఈ భౌతిక శాస్త్రంలో 2020 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2020 సంవత్సరానికి గాను రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరికి ప్రకటించారు? ఆప్షన్ చూసినట్లయితే అమెన్యుయెల్లే చార్పెంటియర్, బి ఆప్షన్ జెన్నిఫర్ ఎడౌడ్నా, సి ఆప్షన్ ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సి, ఏ అండ్ బి. అంటే ఎమ్ఎన్ఎల్ఏ చార్పెంటియర్ మరియు జెన్నిఫర్ ఎడౌడ్నా వీళ్ళిద్దరు కూడా ఉమెన్స్. వీళ్ళిద్దరికి కలిపి రసాయన శాస్త్రంలో 2020 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ఇవ్వనున్నారనమాట. దేని కృషికి గాను వీళ్ళకి ఇవ్వనున్నారంటే మానవులలో జన్యు లోపాల కారణంగా వచ్చే వ్యాధులు 2020 సంవత్సరానికి గాను రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరికి ప్రకటించారు అంటే ఎందుకు ప్రకటించారంటే వీళ్ళు జీన్ ఎడిటింగ్ అంటే CRISPR-Cas9 అనే ఒక అణుకత్తెరను అనమాట CRISPR-Cas9 అనే అణుకత్తెర టెక్నాలజీని అనమాట వీళ్ళు కనుగొన్నారనమాట. ఈ CRISPR-Cas9 అనే దానివల్ల వీళ్ళు జీన్ ఎడిటింగ్ అంటే డిఎన్ఏలో అవసరమైన మార్పులు అనమాట వీళ్ళు చేయగలుగుతున్నారు అనమాట. దీని ఫలితంగా ఈ జన్యు లోపాల కారణంగా వచ్చే అతి భయంకరమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్ల నుండి మానవ జాతిని రక్షణ కల్పించే దిశగా వీళ్ళు చేసినటువంటి పరిశోధన ఉండడం వల్ల వీళ్ళకి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అనమాట ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2020 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరికి ప్రకటించారు? ఆప్షన్ ఏ పాల్ ఆర్ మిల్గ్రోమ్, ఆప్షన్ బి రాబర్ట్ బి విల్సన్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్. ఆప్షన్ సి ఏ అండ్ బి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? పాల్ ఆర్ మిల్గ్రోమ్ మరియు రాబర్ట్ బి విల్సన్ వీళ్ళిద్దరూ కలిపి ఆర్థిక శాస్త్రంలో 2020 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారనమాట. వీళ్ళకి ఎందుకు ప్రకటించారంటే వీళ్ళు వేలంపాట్లో కొత్త మెరుగైన పద్ధతులను సృష్టించడంతో పాటు వేలంపాట్ల సిద్ధాంతాన్ని మరింత మెరుగుపరిచినందుకు గాను కాలిఫోర్నియాకి చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్తలు, కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రముఖ ఆర్థికవేత్తలు పాల్ మిల్గ్రోమ్ మరియు రాబర్ట్ బి విల్సన్లకు 2020 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక శాస్త్రం మరియు రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు ఎంపిక చేసే సంస్థ ఏది? భౌతిక మరియు రసాయన శాస్త్రంలో ఏ సంస్థ నోబెల్ బహుమతులను ఎంపిక చేస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఇది ఎక్కడ ఉందంటే స్వీడన్లో ఉందన్నమాట. సో భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రంలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనమాట నోబెల్ ప్రైజ్ని ఇవ్వబోతుంది అనమాట, ఇస్తుంది ఆల్రెడీ. నెక్స్ట్, వైద్య శాస్త్రం లేదా ఫిజియాలజీలో నోబెల్ బహుమతును ఎంపిక చేసే సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్. సో కెరోలిన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ అనమాట మెడిసిన్లో నోబెల్ బహుమతులను ఇస్తుంది. నెక్స్ట్, శాంతి విభాగంలో నోబెల్ బహుమతులను ఎంపిక చేసే సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ నార్వేజియన్ పార్లమెంట్. ఇది ఎక్కడ ఉందంటే నార్వేలో.
నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య రంగంలో నోబెల్ బహుమతులను ఎంపిక చేసే సంస్థ ఇది. కరెక్ట్ ఆన్సర్ స్వీడిష్ లిటరేచర్ అకాడమీ. ఇది ఎక్కడ ఉందంటే స్వీడన్లో. నెక్స్ట్ క్వశ్చన్, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ క్రింది ఏ రంగంలో నోబెల్ బహుమతులు ఇస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు ఆర్థిక శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూఎఫ్పి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ రోమ్. సో డబ్ల్యూఎఫ్పి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే రోమ్. నెక్స్ట్ క్వశ్చన్, డబ్ల్యూఎఫ్పి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డేవిడ్ బిస్లీ. ఇక మిగతా ఆప్షన్స్ చూసినట్లయితే బి ఆప్షన్ రాబర్ట్ అజెవెడో, ఇతను ఎవరంటే డబ్ల్యూటీఓ ప్రస్తుత అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ గై రైడర్, ఇతను ఎవరంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రస్తుత అధ్యక్షుడు. ఆప్షన్ డి సౌమ్య స్వామినాథన్, ఇతను ఎవరంటే డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుల్లో ఒక అతను అనమాట, ఇతను ప్రస్తుత అధ్యక్షుడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఈయన గీతాంజలి రచనకు గాను 1913 సంవత్సరంలో ఈ అవార్డు లభించింది. భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలో ఈ బహుమతి పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక రంగంలో లేదా ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అమర్త్య సేన్. సో ఈయనకు వెల్ఫేర్ ఎకనామిక్స్కి గాను 1998 సంవత్సరంలో ఈ అవార్డు లభించింది. 2019 సంవత్సరంలో భారతీ సంతతికి చెందినటువంటి వ్యక్తి అభిజిత్ బెనర్జీకి ప్రపంచ పేదరికాన్ని తొలగించడానికి ప్రయోగాత్మక విధానం గాను ఈ రంగంలో నోబెల్ బహుమతి లభించింది అనమాట. సో ఫస్ట్ ఎవరికి లభించిందంటే అమర్త్య సేన్, ఇతను ప్యూర్ ఇండియన్ అనమాట. తర్వాత భారత సంతతి వ్యక్తి ఎవరంటే అభిజిత్ బెనర్జీ, ఇతనికి 2019 సంవత్సరంలో నోబెల్ బహుమతి సేమ్ ఆర్థిక రంగంలో వచ్చిందనమాట. విభాగంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయులు ఎవరు? ఆప్షన్ ఏ మదర్ తెరీసా, బి కైలాస్ సత్యార్థి, సి అమర్త్య సేన్, డి ఏ మరియు బి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ మరియు బి. సో మదర్ తెరీసా మరియు కైలాస్ సత్యార్థి రెండు కరెక్ట్ ఆన్సర్ అనమాట. మదర్ తెరీసాకు 1979 సంవత్సరంలో మొదటిసారిగా ఈ అవార్డు లభించింది. తర్వాత 2014 సంవత్సరంలో కైలాస్ సత్యార్థికి ఈ అవార్డు లభించింది. మలాలా యూసఫ్జాయ్తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని సహగ్రహీతగా ఈ కైలాస్ సత్యార్థి అనే అతను ఉన్నారు. పిల్లలు మరియు యువకులకు అణచివేయడానికి వ్యతిరేకంగా వారు చేసిన పోరాటం కోసం మరియు పిల్లలందరికీ విద్యపై హక్కు కోసం చేసినటువంటి కృషికి గాను ఈ నోబెల్ బహుమతి లభించింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయులు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సివి రామన్. ఈయనకు రామన్ ఎఫెక్ట్కి గాను 1930 సంవత్సరంలో ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, మెడిసిన్లో అంటే ఫిజియాలజీలో నోబెల్ బహుమతి పొందిన భారత సంతతి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ హరగోవింద్ ఖోరానా. ఈయనకు కృత్రిమ జన్యువుపై పరిశోధనకు గాను 1968 సంవత్సరంలో ఈ అవార్డు లభించింది. ఇతను భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వెంకట్రామన్ రామకృష్ణన్. ఈయన డిఎన్ఏ పైన జరిపిన పరిశోధనకు గాను 2009 సంవత్సరంలో ఈ అవార్డు వచ్చింది. ఈయన కెమిస్ట్రీలో నోబెల్ పొందినటువంటి మొదటి భారత సంతతి వ్యక్తి. ఇతను ఇండియాలో పుట్టి అమెరికాలో స్థిరపడినటువంటి ప్రవాస భారతీయుడు. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. ఈయనకు ఖగోళ భౌతిక శాస్త్రంలో చంద్రశేఖర్ లిమిట్ పేరుతో ఒక సిద్ధాంతాన్ని అనమాట రూపొందించారనమాట. దానికి గాను 1983 సంవత్సరంలో ఈయనకు ఈ నోబెల్ అవార్డు అనమాట లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, అతి చిన్న వయసులో నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ మలాలా యూసఫ్జాయ్.
ఈమెకు 17వ ఏట అంటే 17 సంవత్సరాలకే నోబెల్ బహుమతి పొందింది. ఈమె పాకిస్తాన్‌కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ క్వెషన్. అతి పెద్ద వయసులో నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ గుడెనఫ్. ఈ గుడెనఫ్ అనే వ్యక్తికి 97వ సంవత్సరంలో అంటే 97 సంవత్సరాలకి ఇతనికి నోబెల్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. కెమిస్ట్రీలో ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంతగా 96 సంవత్సరాలకి ఆర్థర్ అస్కిన్ అనే వ్యక్తికి అనమాట 96 సంవత్సరాలకి అనమాట నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 3 సంవత్సరాలు నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు? 3 సార్లు నోబెల్ బహుమతి పొందిన వారెవరు? కరెక్ట్ ఆన్సర్ రెడ్ క్రాస్. సో అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీకి 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి అనమాట లభించింది. ఎప్పుడంటే 1917, 1944, 1963లో 3 సార్లు ఈ సంస్థకి నోబెల్ బహుమతి అనమాట రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2 సార్లు నోబెల్ బహుమతి పొందినది ఎవరు? ఆప్షన్స్ ఏ మేరీ క్యూరీ, బి జాన్ బార్టిన్, సి ఫ్రెడరిక్ సాంగర్, సి లినస్ పాలింగ్, ఈ ఆల్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఈ ఆల్. వీళ్ళు నలుగురికి కూడా 2 సార్లు నోబెల్ బహుమతి అనమాట రావడం జరిగింది. మేడమ్ క్యూరీకి ఫిజిక్స్ కెమిస్ట్రీలో వచ్చింది. జాన్ బార్టిన్కి అనమాట ఫిజిక్స్లో రావడం జరిగింది. ఫ్రెడరిక్ సాంగర్కి కెమిస్ట్రీలో రావడం జరిగింది. లినస్ పాలింగ్కి కెమిస్ట్రీ మరియు శాంతిలో రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వారిలో ఎక్కువ సార్లు నోబెల్ బహుమతి పొందిన వారెవరు? కరెక్ట్ ఆన్సర్ అమెరికా వాసులు. సో అమెరికా వాసులకి ఇప్పటి వరకు ఎక్కువ సార్లు నోబెల్ బహుమతులు అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.